హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే మనకి ట్రిపుల్ ఐటీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న లిస్టే ఇది. మనకు కనిపించేది వచ్చి శ్రీకాకుళం లిస్ట్. మొత్తం 4 క్యాంపసెస్ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా లిస్ట్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా డిఎం చేస్తాను. అండ్ మనకి ఇప్పుడు ఫేజ్ 1 ఇది, ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా ఉంటాయి. మీరు ఇందులో సీట్ రాలేనంత బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి. ఒకవేళ మీకు కట్ ఆఫ్కి సరిపోతున్నాయి, ఇంకా నాకు సీట్ వస్తుంది అని నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు సెకండ్ ఫేజ్కి కూడా వెయిట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్లో కూడా రావచ్చు. ఫస్ట్ ఫేజ్లో రానంత మాత్రాన సీట్ రాలేదు అని కాదు. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయి. ఇంకా సీట్లు మిగతా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా ఇప్పుడు రిలీజ్ అయిన లిస్ట్లో పేరు లేనంత మాత్రాన సీట్ రానట్టు కాదు. మీకు ఇంకా ఏ క్యాంపస్కి, ఏ క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అనే వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను. మీరైతే ఈ లిస్ట్లో వచ్చిన పేర్లు వాళ్ళందరూ నెక్స్ట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఒక్కటి మిస్ అయినా మీ సీట్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. మేబీ తొందరలోనే మీకు కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఏ క్యాంపస్ వాళ్ళకి ఎక్కడ అనేది కూడా వెబ్సైట్లోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ చూసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు వాటి గురించి కూడా అప్డేట్ ఇస్తాను. సో మీరు మాత్రం ఆ లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళందరూ డాక్యుమెంట్స్ కావాల్సినటువన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అవన్నీ మీరు రెడీ చేసుకొని ఆల్రెడీ ప్రిపేర్గా పెట్టుకో. సో నెక్స్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉండొచ్చు అనే విషయం అయితే ఇంకా ఆఫికల్గా ఏమీ అప్డేట్ రాలేదు. రాగానే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సెకండ్ ఫేజ్ గురించి. దాని గురించి అయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్. మీకు కట్ ఆఫ్ సరిపోతుంది అంటే మీరు వెయిట్ చేయొచ్చు. లేదు అంటే బెటర్ ఛాన్స్ వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడం బెటర్. ఇది రాలేనంత మాత్రాన ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళందరూ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, ఇంకా ఏ క్యాంపస్లో వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, ఇంకా వాటికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఈ అప్డేట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.